ఘనంగా కాశీమాల సందీప్ కుమార్ గారి వివాహ వేడుక. వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా నాయుడుపేట సెయింట్ పీటర్ పాల్ లూథరన్ చర్చిలో కాశీమాల నర్సయ్య గారి కుమారుడు సందీప్ కుమార్ మరియు కె ప్రేమ్చంద్ గారి కుమార్తె కేసీఆర్ సోనీల వివాహ వేడుకలు ఘనంగా జయరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిషప్ విజయభాస్కర్, లూథర్ బాబు, కూరపాటి ప్రేమ్ కుమార్, కె చంద్రశేఖర్, జి రవికుమార్, చైర్మన్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పి కార్లు దయాకర్, కె శిరీష, ఎస్జి సుధాకర్, ఫ్రోమ్ బిషప్ ఓ మైకల్ బెనహార్ మరియు సంఘ పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు దాదాపు వందల సంఖ్యలో పాల్గొన్నారు. జయరావు గారు మాట్లాడుతూ, మా అన్నగారైన నర్సయ్య కుమారుని వివాహానికి హాజరై మమ్మల్ని ఆనందింపజేసిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సభకును గల మర్మమైన ఐక్యమును సూచిస్తున్నది. గలిలయలోని కానాలో వివాహం
ప్రార్థితము. ఇట్రా బాబన్నా జీవితకాలము క్రీస్తు యొక్క నమ్మకమైన ప్రేమలో కొనసాగినట్టు తన కృపను మీకు మెండుగా అనుగ్రహించిన గాక. ఆమేన్. సమాధానంగా రండి. ప్రోగ్రామ్ పేపర్స్ లో 355వ కీర్తన 2వ వచనం పాడుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ ఉదయ్ కుమార్ గారు ఈ వివాహ సందేశాన్ని అందిస్తారు. వివాహ విషయంలో దేవుని యొక్క ఉద్దేశం, గాడ్స్ డిజైన్ ఫర్ మ్యారేజ్. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 22వ వచనాల వరకు మనం చదివినట్లయితే దేవుని యొక్క సృష్టి, ఈ దేవుని యొక్క సృష్టిలో దేవుడు ఆదామును సృష్టించాడు. సృష్టించిన తర్వాత 2వ అధ్యాయంలో మనం గానం చూసినట్లయితే ఆయన తృప్తి పొందలేదు. ఎందుకంటే ఏదో కొరత అనిపించింది. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇది గాడ్స్ డిజైన్. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కాబట్టి వానికి సాటి అయిన సహాయము నేను వాని కొరకు చేయను. ఇది గాడ్స్ డిజైన్ ఫర్ యువర్ వెడ్డింగ్, ఫర్ ద మ్యారేజ్. కొంతమంది వివాహాన్ని గురించి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్, వివాహం తెలుగులో వివాహాన్ని గురించి ఎట్లా మనం వర్ణిస్తాం. మా గురువు రెవరెండ్ ఏ.ఎస్. జేకబ్ గారు ఆయన చెప్పినటువంటి చెప్పాలని మీరు విన్నారేమో, మరొకసారి గుర్తు చేస్తూ ఉంటాను. వివాహము అంటే ఏంటంటే, వి అంటే విడిగానున్న
వా అంటే వారిని, హా అంటే హత్తుకొని జీవించటకాయ, ము అంటే ముడివేయుట, వివాహము. ఇది వివాహాన్ని గురించి చాలా మంది ఇచ్చేటటువంటి ఒక డెఫినేషన్. కానీ దేవుడు ఇచ్చేటటువంటి డెఫినేషన్ ఏమిటంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము. ఈరోజు సందీప్, నీకు ఇంతవరకు నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఈరోజు నీకు సాటి అయిన సహాయముగా కెసియాను ఆయన నీకు అనుగ్రహించాడు. అమ్మా కెసియా,